జ్ఞాపకార్థ కూటంకి వెళ్తే అక్కడ ఒక సహోదరుడు, చేపూరు సహోదరుడు అడుగుతున్నాడు, అన్న నువ్వు ఈ కారులో 11 సంవత్సరాలు అవుతుంది కదా తిరగబట్టి అని అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. మనుషులే జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. దయ్యంకు తెలియదా? దయ్యం అయితే ప్రతిరోజు మన మీద గర్జించు సింహం వలె ఎప్పుడు దొరుకుతాడా మింగేద్దాం అంటుంది. మనం ఎప్పుడు దొరుకుతామో మనకు కూడా తెలియదు. ఆమెన్, మనం ఎప్పుడు దొరుకుతామో తెలుసా? కృపలో నుండి బయటకు వెళ్ళినప్పుడే. ఆమెన్, కృపలో నుండి నువ్వు బయటకు వెళ్ళినప్పుడే, దేవుని కృపను దాటుకొని, మరి దేవుని యొక్క కవరేజ్లో మనం లేకుండా మనం ఇష్టం ఉన్నట్టు బ్రతికితే మాత్రం గ్యారంటీ లేదు. మన బ్రతుకులకు ఏం లేదు, గ్యారంటీ లేదు. మనల్ని ప్రార్థన కప్పాల, మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈ ప్రార్థన ఏం చేయాలి? మనల్ని, మన కుటుంబాలని, మన సేవకుల్ని, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని